భారం అనుకునే చోట భావాలు చెప్పకండి. దూరంగా నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకండి. బలమైన నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ భవిష్యత్తు బలహీనపడుతుంది. నువ్వు ఎప్పుడూ బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది. లైఫ్లో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. చిన్నప్పుడు బట్టలు మురికిగా మనసు స్వచ్ఛంగా ఉంటుంది. పెద్దయ్యాక బట్టలు స్వచ్ఛంగా మనసు మురికిగా ఉంటుంది. మనిషి బరువుతో ఉంటే పరువు దింపుకోవడం ఈజీ, కానీ మనసు బరువుతో ఉంటే బరువు దింపుకోవడం అంత ఈజీ కాదు. ఒక విషయాన్ని ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు. భరించలేకపోతున్నాను అనుకుంటే దానిని ఎదిరించి పోరాడండి. పోరాడలేకపోతున్నాను అనుకుంటే దానిని భరించి బ్రతకండి. విమర్శలకు భయపడకండి, ఎందుకంటే ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. వాదించే వారికి మీరు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతారు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతారు. చేతకాని వాడి చేతిలో ఉండే ఏకైక అస్త్రం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడటం. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడు, లేకపోతే తెలుసుకొని మాట్లాడు. అంతేకాని తెలియకుండా వంకరగా మాట్లాడకు. బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండడమో లేక బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు, నలుగురితో కలిసి నవ్వుతూ ఉండడం. ముఖం మీద చిరునవ్వు లేకపోయినట్లయితే అందమైన దుస్తులు వేసుకున్నా ముస్తాబు కానట్లే ఉంటుంది. ఒకరు బాగుపడితే ఓర్వలేనివాడు తాను బాగుపడినా సుఖపడలేడు. ఓర్పు లేని సంసారం, పొదుపు లేని జీతం, అదుపు లేని జీవితం గాలితో దీపం సమానం. తెలివిగా ఆలోచించండి, సులువుగా పనిచేయండి. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు. బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచనలు కూడా సాయానికి రావు. మనసు నిబ్బరం చేసుకొని ముందుకు సాగిపోవడమే జీవితం. నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం రాదు, కానీ నువ్వు ప్రయత్నిస్తే ఓటమి రాదు. అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నువ్వు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవని తెలుసుకో. నిజం అనే వెలుగు ముందు నింద నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు. కాలమే వారికి తగిన రీతిలో జవాబు చెప్తుంది. పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తండి. నిలబడేలా ఉంటే ఎదిరించి నిలబడండి. కాలం నువ్వు కలిసే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది. నీ మనసు నీకు ఎవరు కావాలో నిర్ణయిస్తుంది. నీ ప్రవర్తన నీతో ఎవరు ఉంటారో నిర్ణయిస్తుంది. రక్తం చిందించకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దీనిని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు. తెలివైన వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు. మనకు సుఖం నుండి దుఃఖం లభించదు, కష్టం నుండి మాత్రమే సుఖం లభిస్తుంది. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే ఈ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మనం మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. విత్తనం బలమైనదే అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్పం కూడా బలమైనదే అయితే దేన్నైనా సాధిస్తుంది. డబ్బున్న వారందరూ ఖర్చు పెట్టలేరు. ఖర్చు పెట్టిన వారందరూ ఆనందంగా ఉండలేరు. సంసార జీవితంలో భార్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణం కాని ఆహారం లాంటిది. మనుషుల స్వభావం రెండు రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు. అవసరం తీరినప్పుడు తేలులా కుట్టినట్టు మాట్లాడతారు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు.
నీకు అవసరంలో అక్కరకొచ్చేది నిజమైన నీ సంపద. అది ఏ రూపంలో అయినా ఉండవచ్చు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. ఆనందం అనేది అన్నీ సాధించాకే దొరుకుతుంది అనుకోకు. ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలమని తెలుసుకో. మనం ఇష్టపడే ప్రతీదీ కష్టంతోనూ దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతీదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. ఈ సొసైటీ డబ్బుంటే చేరదీస్తుంది, డబ్బు లేకుంటే చీదరిస్తుంది. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడు అయినప్పటికీ గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం. ఒక బంధం కలవాలి అంటే రుణం ఉండాలి. ఆ బంధం జీవితాంతం నీతోనే ఉండాలి అంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. బాధ బయటకు చెప్పుకుంటే మనసు తేలికైపోతుందనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అన్నదే నిజం. ఈ రోజుల్లో మాయమాటలు చెప్పేవాడికి ఉన్న విలువ మంచి మాటలు చెప్పేవాడికి లేదు. నటించే మనుషులకు ఉన్న విలువ ప్రేమించే మనుషులకు లేదు. నమ్మడానికి కష్టంగా ఉన్న ఇదే నిజం. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసనను ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి తనను దూషించే వారికి కూడా మంచే చేస్తాడు. నువ్వు ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైన బంధువులపైన విమర్శలు చేయకూడదు. మనిషిలో లోపాలు ఉన్నట్లయితే ఎలాగైనా సరిచేయొచ్చు, కానీ మనసులో లోపాలు ఉంటే మాత్రం సరిచేయడం అసాధ్యం. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకండి. కాసేపు ఆగి ఆలోచించండి. జీవితం మీకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తోందని గ్రహించండి. మిమ్మల్ని తిడుతూ ఉంటే మూగవాడిలా ఉండండి. మిమ్మల్ని పొగుడుతూ ఉంటే చెవిటివాడిలా ఉండండి. మిమ్మల్ని చేతకాని వాడు అనుకున్నా సరే ఖచ్చితంగా మీరు మార్గదర్శిగా నిలుస్తారు. యవ్వనం, సౌందర్యం అదృశ్యమవుతాయి. జీవితం, సంపద మాయమవుతాయి. కానీ నువ్వు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి. పుణ్యఫలం రక్షిస్తుంది, నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది. నీ సమస్యలకు కారణాలు రెండు. నువ్వు దేన్ని గుర్తుంచుకోవాలో దాన్ని మర్చిపోవడం, దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తుంచుకోవడం. మనం కోల్పోయినది ఎప్పటికీ తిరిగి దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా, బంధమైనా, ప్రేమైనా, చివరికి స్నేహమైనా. ఉన్నదానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే. లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే. జీవితం అనేది నిజాయితీ పరులని ఏడిపిస్తుంది. నిందలు వేసేవారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది. మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు. అలాగే కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమైన జీవితం. మనం ఏం చదివామన్నది ముఖ్యం కాదు. ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పిందన్నదే ముఖ్యం. చినుకంత అనుమానం ఏ రిలేషన్కైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. నిప్పుకి సుత్తికి భయపడితే ఇనుము ఎప్పటికీ కత్తి కాదు. జీవితం కూడా అంతే. నిప్పులా నిన్ను కాల్చుతూ సుత్తిలా నిన్ను గాయపరుస్తారు కొందరు. అయినా వాటిని అధిగమించగలిగితే విజయం నీదే. ధైర్యం అనేది కంటికి కనిపించని ఆయుధం. ఆ ఆయుధం మనలో ఉంటే ఎంతటి శత్రువైనా ఓడించవచ్చు. సాధించిన వాడికే అందుకున్న దాని విలువ తెలుస్తుంది. పోగొట్టుకున్న వాడికే కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది. మనందరికీ సమానమైన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి మనందరికీ సమానమైన అవకాశం మాత్రం ఉంటుంది. రెండు విషయాలు నువ్వెవరివో తెలుపుతాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక. రెండు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన. విత్తనం తేలికగా విసిరి వేసిపడిన చోటే వృక్షంలా బలంగా ఎదుగుతుంది. అలాగే మనల్ని తేలికగా తీసేసిన వాళ్ళ ముందే వాళ్ళు తల ఎత్తుకుని చూసేంత ఎత్తుకు ఎదగాలి. చెయ్యి చాచి డబ్బులు అడిగే వారికి డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆకలి అన్న వాళ్లకు పట్టెడు అన్నం పెట్టడం మన మానవత్వం. బాగా భుజించేవారు కాదు, భుజించిన దాన్ని జీర్ణం చేసుకునేవారు ఆరోగ్యవంతులు.
బాగా సంపాదించేవారు కాదు, సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకునేవారు ధనవంతులు. పూచే ప్రతి పువ్వు పరిమళం చిమ్మదు, కలిసే ప్రతి బంధం ప్రేమను పంచదు. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. ఒక బంధం కలకాలం నిలవాలంటే నమ్మకం, విశ్వాసం, గౌరవం, సమాచారం అనే 4 విషయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాట మాత్రం ఖచ్చితంగా వినాలి.